అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో చాలా కూల్ గా టేస్టీగా తినే ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. ఎవరైనా లంచ్ కి గానీ డిన్నర్ కి గానీ గెస్ట్లను ఇన్వైట్ చేసినప్పుడు భోజనం అయ్యాక ఒక కప్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ ను సర్వ్ చేశారంటే చాలా కూల్ గా భోజనంకి వచ్చిన వాళ్ళు వావ్ సూపర్ అయితే కాంప్లిమెంట్ ఇచ్చేస్తారు మీకు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి. ఫ్యాట్ మిల్క్ అంటే వాటర్ ఏం కలపకుండా చాలా చిక్కటి పాలన్నమాట. ఇలా చాలా చిక్కటి పాలనైతే వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. పాలు మరిగేలోపు 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ను ఒక బౌల్లో వేసి పాలతో గాని నీళ్లతో గాని లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న పాలల్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ ను పోసి ఉంటలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. అందులోనే కన్సిస్టెంట్ మిల్క్ ను ఒక పావు డబ్బా వేసుకోవాలి. కన్సిస్టెంట్ మిల్క్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపి చివరన ఒక కప్ షుగర్ వేసి బాగా కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. షుగర్ 1 లీటర్ పాలకి ఒక కప్ షుగర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే కన్సిస్టెంట్ మిల్క్ లో కూడా షుగర్ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా తక్కువ వేసుకుంటేనే ఇందులో చాలా బాగుంటుంది. షుగర్ వద్దనుకునే వాళ్ళు హనీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్. చల్లారే లోపు మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే దానిమ్మ గింజలు ఒక కప్పు, అరటిపండు ముక్కలు, మెయిన్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ కి అరటిపండు ముక్కలు వేస్తే అండి చాలా టేస్ట్ వస్తుందండి. మెయిన్ అరటిపండు మాత్రం మర్చిపోకండి. పీల్ తీసిన యాపిల్ ముక్కలు, నల్ల ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఒక కప్, ఇక సీజనల్ ఫ్రూట్ మామిడి పండు కూడా వేసుకొని హాఫ్ కప్ గోడంబి పలుకులు చల్లారిన తర్వాత కస్టర్డ్ మిల్క్ లో వేసి బాగా కలపాలి. ఈ ఫ్రూట్స్ చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి, లేదంటే నీళ్లు కారిపోతుంది. ఈ కస్టర్డ్ కి ఇదే మెయిన్ అన్నమాట. గుర్తు పెట్టుకోండి, ఈ ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ అయితే వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న కస్టర్డ్ ను కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి చల్లారాక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసి తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరప్ప. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేయండి. సూపర్ అంటారు మీ ఇంట్లో వాళ్ళు, అలాగే మీ ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.